హలో ఫ్రెండ్స్, ప్రస్తుత కాలంలో శారీరక ఆరోగ్యం ఎంత అవసరమో మానసికంగా ఆరోగ్యంగా ఉండడం కూడా అంతే అవసరం. అలాగే శారీరక మానసిక అనారోగ్యం రాకుండా చూసుకోవడం కూడా అవసరం. మనం శారీరక ఆరోగ్యానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తామో మానసిక ఆరోగ్యానికి కూడా అంతే స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మానసికంగా ఆరోగ్యంగా ఉంటే ఎంతటి కష్టమైన పనిని కూడా ఈజీగా అయిపోతుంది. మరి ప్రస్తుత ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో మానసికంగా స్ట్రాంగ్గా ఎలా ఉండాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, సో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మీ సపోర్ట్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సాధారణంగా పోషకాహార లోపాలు మానసిక ఆరోగ్యానికి మధ్య పరస్పర సంబంధం ఉంటుంది. పోషకాలు లేని ఆహారం తీసుకోవడం, అధిక ఒత్తిడి, మద్యం సేవించడం, వ్యాయామం చేయకపోవడం, అధికంగా కెఫిన్ పదార్థాలు తీసుకోవడం, స్మోకింగ్ చేయడం ఇలాంటివి అన్ని మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. శరీరంలో ఏ లోపం వచ్చినా అది ముందుగా మెదడును ప్రభావితం చేస్తుంది. అలా కాకుండా ముందుగా మీ జీవన శైలిని మార్చుకోవడం ద్వారా మనసును, మెంటల్ హెల్త్ ను స్ట్రాంగ్ గా మార్చుకోవచ్చు. ఎలాగంటే ఆరోగ్యకరమైన ఆహారం, ఒత్తిడి లేని జీవితం, రెగ్యులర్ ఎక్సర్సైజ్, ప్రశాంతమైన నిద్ర, మనసుకి నచ్చిన పని ఇవన్నీ ఆరోగ్యంగా ఉండడానికి అత్యవసరం. అయితే మానసికంగా స్ట్రాంగ్ గా ఉండేందుకు మెరుగైన జీవన శైలిని పాటించాలి. మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం, యోగా వంటివి చేయాలి. ధూమపానం, మద్యపానం మానుకోవాలి. అవసరమైన మేరకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అంతేకాదు, జీవితంలో కష్టాలు రావడం ఎంతో సహజం. వ్యక్తిగత జీవితంలో అడ్డంకులు, ఆటంకాలు ఎదురవుతుంటాయి. అంత మాత్రాన హైరాణ పడిపోకుండా నిశ్చలంగా ఉండాలి. జీవితం మీపై ఎలాంటి సవాళ్లను విసిరినా మీ మానసిక శక్తిని పెంపొందించుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మా ఆల్ ఇన్ వన్ తెలుగు 2M ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.